ప్రభుత్వం వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వెంకటేష్ అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వీరిని ఎస్టీ జాబితాలో ప్రతిపాదించారని, బీసీఏ నుండి వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్డెర కులస్తుల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పిట్ల ఎల్లం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఎస్పీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నేతలు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 556 మండలాల్లో వడ్డెర రాష్ట్ర యువజన సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాలతో పాటు మండల కేంద్రాల్లో జెండాను ఆవిష్కరించారు. మరి వర్ధిల్లాలి ఓటర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఓటర్ల ఐక్యత, జై ఓటరా. వడ్డెరల హక్కుల్ని సాధించుకుందాం, వడ్డెరల హక్కుల్ని జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, సాధించుకుందాం వడ్డెర హక్కులను సాధించుకుందాం. వడ్డెర వాళ్ళు ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే వడ్డెరలు ఎక్కడున్నారా, ఎక్కడ వడ్డెరలు లేరని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి 33 జిల్లాలలో 594 మండలాల్లో ఇవాళ వడ్డెరలు జెండా ఎగిరేయడం జరుగుతూ ఉన్నది. వడ్డెరల్లో మెజారిటీస్గా చూపించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము బండ కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రాళ్ళు కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రోడ్లు తవ్వడానికే పరిమితం అవుతున్నాం, మట్టి గుంతలు తవ్వడానికి పరిమితం అవుతున్నాం తప్ప మాకు ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్లు లేవు. మాకు ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మమ్మల్ని బీసీఏ నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి, అట్లాగే మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలు ఈ వేదిక ఏదైతే వేదిక ఏర్పాటు చేశామో దీని ద్వారా మమ్మల్ని వడ్డెర్లను గుర్తించాలని చెప్పి మా డిమాండు. ఇంకనైనా గుర్తించకపోతే ఈ ప్రభుత్వాలు మేము పల్లె నుంచి ప్రగతి భవన్ దాకా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మాది మొదలైంది ఉద్యమం ఇవాళ 24 తారీఖు ఏదైతే ఉందో 2023 24 తారీఖు ఏదైతే మేము జెండా ఆవిష్కరణ చేసినామో మా ఉద్యమం ఇవాళ నుంచి మొదలైందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా కూడా కార్పొరేట్ సంస్థలు ఇవల్ల మరి కొల్లగొట్టుకొని ఇవాళ కోట్లాది రూపాయలు వాళ్ళకు మైనింగ్ పేరెట్ల మరి ఇన్నోటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తూ ఉన్నది. మరి వీళ్ళకు కూడా వడ్డెర మరి ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎస్సీలకు ఏ రకంగానైతే 90% వాళ్ళు లోన్లు మాఫీ ఏదైతే ఉన్నదో మరి ఖచ్చితంగా ఆ వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా ఆ రకమైన లోన్లు ఇచ్చి వీళ్ళ కులాలను ఐక్యతపరిచి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారో కుల దామాష ప్రకారం మరి ఖచ్చితంగా చట్టసభలో వాళ్ళకు సరైన న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా అది బహుజన సమాజ్ పార్టీ ఏదైతే